టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు బుచ్చయ్య. తనతో పాటుగా కార్యక్రమంలో భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు బుచ్చయ్య. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బుచ్చయ్య 10వ నామినేషన్ గమనార్హం. గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన వారని పేర్కొన్నారు బుచ్చయ్య. రాక్షస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీనిస్తున్నారు. నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని వెల్లడించారు బుచ్చయ్య. నమస్కారం. గోదావరి ప్రజల ఆత్మీయ సంబంధంతో 10వ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నాం. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తూ ముందుకు సాగుతాం. రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆర్థిక చేతకానితనం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలని నెరవేరకపోగా రాష్ట్రం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మన జాతిని, మన సంస్కృతిని, మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి. మన ఉజ్వల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతోంది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి. ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు సమకూర్చడమే చేయమన్న రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండింటిని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి. ఈ అనుభవంతో 6 సార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను. ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం 7వసారి కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గళంగా, ప్రజా సమస్యలు ప్రతిధ్వనించేలాగా అసెంబ్లీలో నా శక్తి యుక్తులు ప్రయోగించగలనన్న నమ్మకం నాకుంది. ఈ అనుభవాన్ని రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని మాట తప్పలేదు, మడం తిప్పలేదు, పార్టీలు మారలేదు. ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ నీడన ఎన్నాళ్ళు సాగాను. ఇది ఈ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ జిల్లా ప్రజలు, గోదావరి తీర ప్రజలు ఇచ్చిన ఆత్మీయ అనుబంధంతో నాకు ఈ జీవితం ప్రసాదించారు. ధనబలమో, స్థానబలమో, కులబలమో అని కాకుండా ఒక వారిలో ఒకటిగా భావించి నాకు ఈ అవకాశం కల్పించారు. ఇవాళ ఇంత మండు టెండలో, 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మండు టెండలో వేలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పగలిగేది ఒకటే, నీతిగా, నిజాయితీగా మీకోసం, ప్రజా సమస్యల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, పేదల కోసం అండగా నిలబడతానని, నా ప్రాణం పోయేటంత వరకు మడ తిప్పను, మాట తప్పను, ఎంత సాయం చేతనైతే అంత సాయం చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, కొంతమంది ఆత్మీయ మిత్రులు వయోభారంతో కుంగిపోతున్నారు. ఇవాళ నాకు శక్తిని, భగవంతుడి శక్తిని ప్రసాదించాలని, ఆ శక్తి రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుంటూ 10వ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తానో ముందుకు వస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రానికి హితోమితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏకపక్షంగా జరగబోతుంది. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉండాలని, దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకుడు సపోర్ట్ ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏ ప్రజలు చూసినా, ఏ వర్గం చూసినా, ఏ వృత్తిదారులు చూసినా ఉడికిపోతూ ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఈ రాష్ట్రానికి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తికి ఎలా గుణపాఠం చెప్పాలా, రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు నరకడం ఏంటండి? అశోకుడు చెట్లు నాటాను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను. చంద్రబాబు గారు కరెంట్ ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లు గమ్మించాను. ఏమిటండి దౌర్భాగ్యం? ఆయన వస్తే కరెంటు కోతలు ఏంటి, వైర్లు కట్ చేయటం ఏంటి, పరదాలు కట్టడం ఏంటో మాకు తెలియలే. అంత ప్రజాబలం ఉంటే ఎందుకు జనం రాలేదు? నేను లక్షలు ఖర్చు పెట్టావు, కోట్లు ఖర్చు పెడితే పాపం సిద్ధం సభలు భంగపెడిపోతా ఉన్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి అవగాహన అవుతుంది, ఇక మనం మూటామల్లే సర్దుకోవాలి. అందుకనే నిన్న విజయవాడలో ఈఎస్ఐ గోడౌన్ తగలబెట్టారంటే
ఈ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులో రాకుండా నా ఉద్దేశం సెక్రటరీ కూడా తగలెట్టిపోతాడని భయం ఉంది నాకు. ఫైల్స్ అన్నీ జీవోలు కనపడకుండా, చేసిన అక్రమాలు కనపడకుండా అసలు సెక్రటరీని తగలేసిపోతాడు అని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, రాష్ట్ర భవనాలని తాకట్టు పెట్టాడు, మన రాష్ట్ర ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టాడు, ప్రతి ఒక్కరి తల మీద భారం వేశాడు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి, రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాళా దించిన ఈ ముఖ్యమంత్రికి ఇంతకంటే తక్కువగా మాట్లాడడం సరైనది కాదని భావిస్తూ ఉన్నాను.